లోక్సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈసీ వేటు వేసింది. ఈ పరిణామం గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ కు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల ముందు ప్రతి క్షణం కీలకమే. ఆఖరి నిమిషం దాకా విస్తృత ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అటు అధికార కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీలు ప్రచార జోరు పెంచాయి. పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగం చేశారనే కారణంతో ఎన్నికల సంఘం కేసీఆర్ పై ప్రచారం నిషేధం విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయరాదని ఆదేశించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి రావడంతో గులాబీ పార్టీ శ్రేణులు షాక్ గురయ్యారు. సిరిసిల్లలో ఏప్రిల్ 5వ తేదీన కేసీఆర్ పొలంబాట కార్యక్రమం చేపట్టారు. కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించిన అనంతరం సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించి పరిశీలించిన అనంతరం కేసీఆర్ నుంచి వివరణ కోరింది. కొన్ని రోజులు ఆలస్యంగా ఎన్నికల సంఘానికి కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయితే వివరణతో సంతృప్తి చెందని ఈసీ గులాబీ అధినేతపై చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 నుంచి 48 గంటల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారం చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో కేసీఆర్ మహబూబాబాద్ లో చివరగా బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే తనపై ఈసీ నిషేధాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి తనపై అడ్డగోలుగా మాట్లాడితే నిషేధం పెట్టిన ఈసీ తనపై కావాలని నిషేధం విధించిందని ఆరోపించారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు నిషేధం అమల్లో ఉండనుంది. అనంతరం కేసీఆర్ యథావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. మరోవైపు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ను ప్రజల నుంచి దూరం చేసిందని ఆరోపించాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై కేసీఆర్ ను ప్రచారానికి దూరం చేశారనే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ ప్రచారానికి దూరం కావడంతో గులాబీ శ్రేణులు నిరాశ చెందారు.